సాధారణంగా ఎవరన్నా అమ్మాయి చూడు, 5,000 చీర ఉంది, ఎంత సూపర్‌లో ఉందో చూడు అని ఒక ఆడ మనిషి పక్కన ఉన్న స్నేహితురాలతో ఉందనుకో, ఈవిడలో ఒక జెలసీ వస్తది. ఆళ్ళాయన ఊరంతా దోచుకు దబ్బి సంపాదిస్తుంటాడులే, ఆడి జాతకం ఎవడికి తెలీదు, దాని జాతకం ఎవరికి తెలీదు, కులుకుతా ఉంటది. ఎవడితోనో కులుకుతా, ఎవడి చేత కొనిపిచ్చుకుందో, ఇట్లాంటి మాట వస్తది. అదే సందర్భంలో మన తప్పుని కవర్ చేసుకునేటటువంటిది ఉంటది. ప్రస్తుతం ఈ వార్త అట్లాంటిదే. ఏంటయ్యా అంటే, ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు? జగన్ అంట 5 ఏళ్లలో ఇచ్చింది నిజమేనట, కానీ అసలు మిగిలింది ఎప్పుడు అంట. మరి మిగలకుండానే పాపం జనాలు ఏసీలు, ఫ్రిడ్జులు, లేకపోతే టీవీలు, టూ వీలర్లు కొనుక్కున్నారా? బంగారం అయ్యన్ని వ్యాపారాలు బాగుపడ్డాయి. అప్పుడు జీఎస్టీ పెరుగుతూ వచ్చిందా? మిగలకపోతే అవన్నీ ఎందుకు కొంటారు వాళ్ళు? అదే సందర్భంలో ఇప్పుడు ఆర్థిక అస్తవ్యస్తతో నాశనం అయిపోయి రాష్ట్రం దానివల్ల ఏమీ ఇవ్వలేకపోతున్నా అద్భుతంగా అందరికీ అన్నం పెట్టేశారు. ఎంతమందికి పెడుతున్నారండి? టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా పోనీ 200 అనుకుందాం అన్న క్యాంట్, 350 మందికి పూటకి, 3 పూట్ల కలిపితే 750, పోనీ 1000 అనుకుందాం. 200 ఇంటూ 1000 ఎంతమందికి వస్తుంది? 20,000 మందికి. దాంతో రాష్ట్ర ప్రజలందరూ తినేస్తానట్ట. అది అసలు అద్భుతమైన పథకం. నేనే 1,00,000 సార్లు చెప్పాను మొక్క, నో డౌట్. కానీ 2,000 ఒక 20,000 మంది తింటున్నారు అనుకుందాం. 20,000 మంది తింటే రాష్ట్రం అంతా తినేసినట్ట. అది అద్భుత పథకం. అదే ఇంటింటికి డబ్బులు ఇస్తే అద్భుత పథకం కాదు. ఇంకోటి, ఇంటింటికి అందరికి ఉచిత ఇళ్ళు ఇస్తే, ఉచిత ఇళ్ళ పట్టాలు ఇస్తే అద్భుత పథకం కాదు. రెండవది, దీపం పథకంతో రాష్ట్ర ప్రజలు సంతోషంతో ఉన్నారు. ఏది ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తే, అది కూడా డబ్బులు పడకపోతే ఇప్పుడేదో డబ్బులే వేస్తామని చెప్తే, అది పథకం అద్భుతంగా అంట. పబ్లిక్ అందరూ సంతోషంతో ఉండిపోయారట. పెన్షన్ పెంచారు, ఎస్ ఖచ్చితంగా, నో డౌట్. పెన్షన్ విషయంలో నాడు 250 ఉన్నటువంటి దాన్ని ఒకప్పుడు 75 రూపాయలే ఉన్న పెన్షన్, చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో 75 రూపాయలు ఉన్న పెన్షన్. అంతకుముందు ఎన్టీ రామారావు టైంలో 35 రూపాయలు, చంద్రబాబు వచ్చాక 70 ఇచ్చేశారు. 9 ఏళ్ళు 75 ఉంటాయి. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చాడు. అంటే 75కి 75 అంటే డబుల్, ఆ పైన ఇంకో 50 అప్పుడు. ఆ తర్వాతన ఆ 200 రూపాయలు రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1000 ఇస్తానన్నారు, ఇచ్చారు, నో డౌట్. 200 నుంచి 800 పెంచారు. అంటే డబుల్ పైన, డబుల్ అండ్ హాఫ్. ఖచ్చితంగా అభినందించాలి. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డబుల్ ఇస్తానన్నాడు 2,000. అప్పుడు చంద్రబాబు నాయుడు 2,000 చేశారు, కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు. 4 ఏళ్ళు పెంచలా. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 250 పెంచుతానన్నాడు, పెంచాడు. 4 ఏళ్లలో 1000 రూపాయలు పెంచాడు అతను. 5 ఏళ్లలో వీళ్ళు ఒకేసారి 1000 పెంచారు, నేను 4,000. సూపర్, నో డౌట్. అదొక్కటి కరెక్ట్గా చేసింది. మిగతాయన్నీ అసలు ఇస్తానన్నటువంటి మహిళలకు 1,500, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, 50 ఏళ్ళకే పెన్షన్. అట్లాగే ఇప్పుడు ఏదో ఇస్తామంటున్నారు, ఒక ఏడాది పోయిందిగా. ఏది అన్నదాత సుఖీభవ, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి అమ్మఒడి, తల్లికి వందనం, ఒక ఏడాది నష్టపోయారుగా. అవన్నీ తప్పేం లేదు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. మరి ఆ లెక్కనైతే యనమల రామకృష్ణుడు 2019లో దిగిపోగా అని చెప్పిన మాట ఏంటి? మేము ఉండాల్సింది మొత్తం గిగిపడేసాం, కేవలం 100 కోట్ల రూపాయలే ఉంది అక్కడ, ఆ 100 కోట్లతో ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేరు. మరి అప్పుడు అస్తవ్యస్తుందని ఒప్పుకున్నదే కదా. మరి ఆ రోజు నుంచి సెటరేట్ చేసుకుంటూ ఏ రోజున పథకానికి, కరోనా టైంలో -24% జిఎస్టీ డౌన్, ఆ టైంలో కూడా పథకాలు ఇచ్చాడే. మనం ఇక్కడ పొగడచ్చు, కాకపోతే ఎదురోళ్ళు చేత కాబోదు, వీళ్ళకి అద్భుతం, కానీ ఈ లోపాలు అయ్యి ఉన్నాయిలే అని చెప్పుకునేటటువంటి రూట్.